మాది అశ్రవపల్లి మాది అశ్రవపల్లి గ్రామం, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా. నా పేరు కుర్రరాజు. నేను కల్లుగీత కార్మిక సంఘం రఘునాథపల్లి మండల అధ్యక్షుని. మాకు ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సొసైటీకి 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి తాటి చెట్ల పెంపకానికి ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని ఎత్తివేసి వృత్తిలో ప్రమాదం జరిగితే వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులందరికీ తక్షణమే 4,000 రూపాయల పెన్షను అందించాలి. అదేవిధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వయ్య పాపన్న పేరును పెట్టాలి. అలాగే ప్రభుత్వం గతం నుండి చెప్పినట్టు గీతా కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. మొత్తం ఇప్పుడు మీ మండలంలో సభ్యత్వం ఎంతమందికి ఉంది? ఇక్కడ మా రఘునాథపల్లి మండలానికి వచ్చే వరకు ఒక 800 వరకు సభ్యత్వాలు ఉన్నాయి. ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి. ఇప్పుడు అందరు తాళ్ళెక్కుతున్నారు మీ వాళ్ళు? చాలామంది ఈ వృత్తి కొంచెం ప్రమాదకరంగా ఉన్నదని చాలామంది భయపడి తాళ్ళు ఎక్కడం బంద్ చేసారు. ఎందుకంటే చెట్ల మీదకి వెళ్ళి పడ్డవారికి కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా డబ్బులు ఇంతవరకు గత ప్రభుత్వం నుండి చెల్లించడం లేదు. రేవంత్ రెడ్డి గారు కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీలో భాగంగా 2 నెలలలోనే ఎక్స్గ్రేషియా డబ్బులు విడుదల చేస్తున్నారు. ఇంతవరకు కూడా ఈ ఎక్స్గ్రేషియా డబ్బులు ఎవరికి కూడా రావడం లేదు. తక్షణమే ఎక్స్గ్రేషియా డబ్బులు విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క గీతా కార్మికునికి కాటమయ్య రక్షణ కవచం కిట్లు తొందరగా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మీకు కాటమయ్య కిట్ల మీద ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఆ ట్రైనింగ్ సరిపోతుందా మరి మీకు ఎక్స్ట్రాగా ఉన్నాయి? ఆ ట్రైనింగ్ కూడా ఒక రోజు నుండి కాకుండా 5 రోజుల వరకు ట్రైనింగ్ పెట్టాలి. ఎందుకంటే ఒక రోజులో కొంతమంది ఎక్కలేకపోతున్నారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వారికి కూడా ఇంతవరకు రక్షణ కవచం కిట్లు, కాటమయ్య రక్షణ కవచం కిట్లు ఇంతవరకు కూడా రావడం లేదు. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా మీ మండలంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి? ఇంకా మా మెయిన్ సమస్యలు వచ్చి ఈ పెన్షన్ సమస్యలు ఒకటి, అలాగే ఈ కాటమయ్య రక్షణ కవచం కిట్లు, అలాగే ద్విచక్ర వాహనాలు. ఇవి మాకు ప్రభుత్వం ఈ 5 ఎకరాల భూమి ఒకటి, ఇవి మాకు ప్రభుత్వం తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. పేర్లు చెప్పనా? తాడి చెట్టు నుండి పడి ప్రమాదానికి గురైన ప్రతి గీతా కార్మికునికి ఎక్స్గ్రేషియా డబ్బులు విడుదల చేయాలి. అలాగే గవర్నమెంటు 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి. అలాగే తాడి చెట్లు ఎక్కే గీతా కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. అలాగే కాటమయ్య రక్షణ కవచం కిట్లు ప్రతి ఒక్క గీతా కార్మికునికి ఇవ్వాలి. అలాగే ప్రతి 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4,000 పెన్షన్ ఇవ్వాలి. అలాగే సర్దార్ సర్వయ్య పాపన్న పేరు జనగామ జిల్లాకు పెట్టాలి. అలాగే 5 ఎకరాల భూమి 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఇవ్వాలి. అలాగే మెడికల్ బోర్డు ఎత్తివేసి ప్రమాదంలో ఎలా గాయపడిన వారికి ప్రభుత్వం సర్టిఫికెట్ జారీ చేయాలి. గ్రామం, మా పేరు కుర్ర పరశురాములు. నేను గత 30 సంవత్సరాల నుంచి తాళ్ళు చెట్లు ఎక్కుతున్నా. మాకు ఇంతవరకు 50 సంవత్సరాలు ఇంతవరకు పెన్షన్లు లేవు. అప్లై చేసుకున్నా కూడా మాకు కొత్త పెన్షన్ లేవు అని అంటారు. ఇంకా ఆన్లైన్ సిస్టమ్ కాలేదంటారు. మాకు కవచం ఏది కిట్టు కవచం అవి రాలేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఒకరోజు, మేము ఎక్కినాం. మాకు ఇంతవరకు అవి కూడా రాలేదు. మాకు ఇక్కడ పట్టేదారులతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. తాళ్ళు ఎక్కుతుంటే అన్ని పెత్తాళ్ళు అయినాయి. ఆ పొలంలోకి పోవస్తలేదు. మాకు 5 ఎకరాల ల్యాండ్ మాకు కేటాయించాలి తాళ్ళు పెంచడానికి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. యువతకు కొంచెం పని కల్పించాలి. మాకు చదువుకొని ఉన్న నిరుద్యోగులకి యువతలకు పని కల్పించాలని కూర్చున్నాం. అది తొందరగా ప్రభుత్వం ఇది మాకు సహకారం చేయాలి. ఏ పేరు? ఏం పేరు? రావుల కొమురయ్య.
రావుల కుమరే ఎన్నేళ్ళు అయితే నువ్వు తాళ్ళు ఎక్కుతున్నావు? 45 ఏళ్ళు 45 నుంచి ఇప్పుడు ఎక్కుతున్నావా? ఎక్కుతాను. ఎక్కుతున్నావా? మరి నీకు పెన్షన్ వస్తుందా? వస్తాను. మీ పిల్లలు ఏం చేస్తారు? చదువుకున్నారు, ఆ, ఖాళీగానే ఉంటారు. ఖాళీగానే ఉంటారు. అంటే ఈ వృత్తిలో రాణించలేకుండా వేరే వృత్తి చేస్తున్నారు. వేరే పనులు చేసుకుంటారు. మరి ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ప్రభుత్వం నుంచి మాకు ఏది సందించడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా బండ్లు ఇస్తా అన్నారు, బండ్లు లేవు. ఈ పడ్డోళ్ళకు 5 నుంచి 10 లక్షల వరకు ఇస్తా అన్నారు, అది లేదు. ఏది నా పేరు కుర్ర పరిశ్రమలు. మా మా వృత్తి నమ్ముకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎక్కే క్రమంలో మాకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మన రక్షణ కవచాలు అనేవి ఇప్పుడు మాకు సేఫ్టీ మోకులు కాటమే ఆ సేఫ్టీ మోకులు తక్షణమే వేయాలి. అలాగే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాళ్ళ పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు త్వరలో మాకు ద్విచక్ర వాహనాలు కూడా మాకు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే చదువుకున్న యువత ఉన్నారు, ఆ యువతకు కూడా ఉపాధి కల్పించాలి. నీరా కేబుల్ మన తాటి ఉత్పత్తుల అటువంటి కొన్ని పెడితే కొంత ఉపాధి దొరుకుతుంది మా యువకులకు. అది గవర్నమెంట్ ఆలోచించి మాకు ఆ సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం.